మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనమైతే కొండగట్టులోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బేతాళుడి గుడి దగ్గరకు అయితే మనం వచ్చినాము. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ జితేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆ బేతాళుడి విశిష్టత గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు అది ఎవరికి తెలియదు, కొంచెం మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జై హనుమాన్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో క్షేత్రపాలకునిగా బేతాళ స్వామివారికి వాయువం వైపున స్వామివారు వేయించేసి ఉన్నారు. స్వయంభూ దేవాలయం. ఇక్కడ స్వామివారికి ఏవైతే కైంకర్యాలు జరుగుతాయో ఆ కైంకర్యాలతో పాటు స్వామికి జరిగేటువంటి నివేదనలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా బేతాళ స్వామివారు పర్యవేక్షిస్తూ ఉంటారు. మొట్టమొదలు ఇక్కడ బేతాళ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతనే మీరు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకునేటట్టుగా ఇక్కడ స్థల పురాణంలో ఆ విధి విధానం అంతా కూడా మనకు రాసి ఇవ్వబడ్డది. ఇక్కడ బేతాళుడు అష్టభైరవులు ఎలా ఉంటారో అష్టబేతాళులు కూడా అలాగే ఉంటారు. ఇక్కడ ఉన్న బేతాళ స్వామి నాగబేతాళ స్వామి. ఈ నాగబేతాళ స్వామి విశేషం ఏంటంటే నాగబేతాళునితో పాటు నాగబేతాళిని కూడా ఉంది. ఈ బేతాళిని మనకు స్వర్ప రూపంలో ఇక్కడ అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ క్షేత్రానికి పరిపాలన చేస్తూ క్షేత్ర రక్షకునిగా ఇక్కడ నాగబేతాళ స్వామి వేయించేసి ఉన్నారు. ఈ నాగబేతాళ స్వామి మనకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. మనకు హిమాలయ పర్వతాల్లో ఒక నాగబేతాళ స్వామి స్వయంభూగా వేచేసి ఉన్నట్టుగా మనకు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు, వారు దశమహావిద్య ఉపాసకులు, బేతాళ స్వామి ఉపాసకులు, వారు ఒకసారి ఈ ఆంజనేయ స్వామి వారికి వేయించేసినప్పుడు మనకు ఆ విషయం వారు తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ వెనకాలనే కట్టడానికి ఏంటి వెనకాల కట్టారు కదా? స్వయంభూ, ఇది స్వయంభూ అమ్మ, ఇది స్వయంభూ బేతాళ స్వామి. మనకి ఇక్కడ పరాశర సంహితల్లో మనకు ఒక శ్లోకంలో చెప్పబడ్డది, ఆంజనేయ స్వామి వారికి మనకు ఎక్కడైతే వెనుక భాగంలో వాయుం వైపు ఆంజనేయ స్వామి స్థిరపై, బేతాళ స్వామి వారు స్థిరపై ఉంటారని మనకు పరాశర సంహితలో మనకు చెప్పబడి ఉన్నది. అదే విధంగా ఇక్కడ స్వామివారు కూడా వాయువ్య దిశలో స్వామివారు వేయించేసి ఉన్నారు. స్వయంభూ దేవాలయం, స్వయంభూ. అందుకే మనం పెట్టలేదు కాబట్టి అది స్వయంభూ కాబట్టి మనకు స్వామివారికి ఆంజనేయ స్వామికి వాయువ్యం వైపున మనకు స్వామివారు వేయించేసి ఉండడం విశేషం. అది దాదాపు ఎన్ని ఏళ్ల నాటి అంటారు? అంటే స్వయంభూగా ఎప్పుడు మనకు ఈ ఆంజనేయ స్వామి వారు సుమారు 500 సంవత్సరాల నుండి మన మానవ మాతృలు పూజించుకోవడం జరుగుతుంది. పూర్వము ఇక్కడ ఋషాదులు వాళ్ళు స్వామి వారిని పూజించినట్టుగా మనకు స్థలాపురాణంలో ఉంది. ఇప్పటి కూడా సంవత్సరంకి ఒకసారి మునులు స్వామి వారిని సేవించుకొని వెళ్తూ ఉంటారు. మనకు నిదర్శనం ఏంటంటే కొన్ని వందల మంది స్వామివారి చుట్టుపక్కన పడుకొని ఉంటారు. ఈ ఎవరైతే ఋషులు వస్తారో అప్పుడు అందరూ ఆహాకారాలు చేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. భక్తులను అడిగితే ఏమంటారు? పులి వచ్చిందని, ఏదో ఒక శక్తి వచ్చిందని, మేము వెళ్ళిపోయామని అంటారు. మనకు ఇప్పుడు ఉదయం ఎంత అలంకరణ ఉంటుందో సాయంత్రం అంత అలంకరణ ఉండదు. ఒక మనం 5 తమలపాకులు, కొన్ని పుష్పాలు మాత్రమే సాయంకాలం ఆరాధనంతరం స్వామికి మనము పెట్టడం జరుగుతుంది. ఋషులు వచ్చిన కాలంలో మనకు ఉదయ పూర్వం మన ఆరాధన సమయంలో మనం వెళ్ళినట్టయితే పచ్చి చందనము, పచ్చి ద్రాక్షలు, పచ్చి ఫలాలు ఇక్కడ మనకు స్వామివారి దగ్గర కనిపిస్తాయి. అప్పుడు మనం ఋషులు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఇప్పటికి ప్రతి సంవత్సరం ఒకసారి తప్పకుండా వస్తారు. కానీ ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం అని మాత్రం మనకు తెలియదు. చాలా వరకు మేము ఏం చేస్తామంటే చందనాన్ని మేము మా దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. ఆ పుష్పాలు, పారిజాత పుష్పాలు, కొన్ని అడవి పుష్పాలు కూడా మనకు స్వామివారి దగ్గర ఉంటే మేము తీసుకొని వాడిని దాచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు లేవమ్మా, ఇంట్లో సాలగ్రామ సన్నిధానంలో అవి ఉన్నాయి. ఎన్ని వందల మంది దర్శించుకుంటారు బేతాళ స్వామిని? మొట్టమొదటిగా బేతాళ స్వామి దర్శనం తర్వాతనే ఆంజనేయ స్వామి దర్శనం. దాదాపుగా 50% మంది ఆంజనేయ స్వామికి దర్శనానికి ముందు బేతాళ స్వామి దర్శనం తీసుకుని వారి అనుజ్ఞ తీసుకుని ఆంజనేయ స్వామి దర్శించుకుంటారు. ఇంకా చాలా మందికి తెలియదు. అది ఇప్పుడిప్పుడే బేతాళ స్వామి యొక్క విశేషము ఇప్పుడిప్పుడే తెలుస్తుందమ్మా. చాలా మంది ఎలా అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడికి రావాలి. ఇప్పుడు కొండగట్టులోని ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉన్నటువంటి బేతాళుడి గుడి దగ్గరికి అయితే మనం వచ్చినాము. సో మనకైతే ఇంతకు ముందు డాక్టర్ జితేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ బేతాళుడి విగ్రహం గురించి, ఆ బేతాళుడి గురించి, దాటి బేతాళుడి విశిష్టత గురించి మనకైతే తెలియడం అయితే జరిగింది. సో మనం లోపలికి వెళ్దాము, స్వామివారిని దర్శించుకుందాము. సో మనమైతే ఇక్కడ ఇంకా ఏమేమి విశిష్టత ఉందని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చాలా మంది కూడా భక్తులు కూడా ఉన్నారు. సో రండి మనం వెళ్దాం.
ఇక్కడైతే చాలా మంది ముడుపులు కూడా కట్టుకుంటారంట. తర్వాత అల్లు పట్టే ఒక బండ ఉంటదట అక్కడ. మా బండ దగ్గర కూడా వెళ్దాము. అక్కడ బండ దగ్గర అల్లు పట్టుకుంటే ఏ కోరికైనా కూడా మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయట అల్లు పడితే. సో అక్కడ కొంతమంది అల్లులు కూడా పడుతున్నారు కాబట్టి మనం వెళ్దాం అక్కడికి. అయితే అల్లు పట్టుకుంటుంది అక్కడ. అంటే కలలో కనిపిస్తారట ఆ స్వామివారు. వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకుంటే స్వామివారు కలలో కనిపించి వాళ్ళకైతే ప్రశ్నకి సమాధానం అయితే తెలియజేస్తారంట. సో చూడండి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు అయితే అల్లులు అయితే పట్టుకుంటున్నారు. ఎలాంటి కోరికైనా కూడా ఇక్కడ నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. బేతాళుడి గుడికి అయితే ఒక 1 రూపీ క్యాన్స్ అట్లా దానికి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంటే గుడికి అయితే ఇలా అల్లు పట్టినట్టయితే గుడికి పెడుతున్నారు. సో వాళ్ళు ఏదైనా మొక్కుకుంటే ఆ రూపాయి కాయిన్ గుడికి అత్తుక్కుంటే సక్సెస్ అవుతుంది, అంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. లేదా అది టచ్ కాకపోతే అది కింద పడితే ఇక వాళ్ళ కోరికలు నెరవేరి అని చెప్పేసి అనుకుంటారు. బట్ కోరికలు నెరవేరాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాము. ఎందుకంటే వాళ్ళు ఎంతో భక్తితో విశ్వాసంతో ఆ రూపాయికి ఆయన అయితే ఆ గుడికి అయితే అలా పెట్టడం అయితే జరుగుతుంది. సో చూడండి చాలా మంది అక్కడ ఉండి రూపాయికి ఆయన కూడా గుడికి పెడుతున్నారు. అంటే రాయికి అల్లు పట్టిరు కదా, ఎట్లా పడతారు ఇది? మేము ఏదన్నా కోరుకుంటే ఏదన్నా గాలి తోలి మాకు ఇట్లా ఉంటే మా ఇంట్లో అయినా మాకైనా పే మీదనైనా ఏదన్నా ఉంటే మాకు దిగిపోవాలి. ఆ బేతల స్వామి కొండగట్టంజన్న మాకు సాయం ఉండు, మేము ఎల్లప్పుడు 3 గంటలకు 4 గంటలకు ఒకసారి వస్తాము, మాకు సాయం ఉండు స్వామి అని ఈ బండ పట్టుకుంటాం. దయ్యాలు భూతాలు ఉంటే పలుకుతాయి, మీదికి వస్తాయి, పలుకుతాయి. ఏదన్నా పిశాసులు ఉంటే పలుకుతారు, చెప్పుతాయి, తూలుతాయి కూడా. ఈ బేతల స్వామి ఆ కొండగట్టంజన్న వేములవాడ రాజరాజేశ్వరుడు అన్నిటికీ మేము దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకొని పోతాం. మాకు సాయం ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి. ఏ ఊరు? మా తిరియాని. ఎక్కడ, ఎంత దూరం ఉంటది? బెల్లంపల్లి అవతల, ఐవి అవతల, తాండూరు వస్తారు మీరు? ఆ నుంచి వచ్చినాం. కొడుకులు పిల్లలు ఎంతమంది? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. 2 కొడుకులు 2 బిడ్డలు. అందరూ మంచిగా ఉన్నారా? అందరం మంచిగా ఉన్నాం. నా చిన్న కొడుకు మాత్రం మాటలు రావు. ఎడ్డైనాకు 3 బిడ్డలు. తిరాణి నుంచి వచ్చినాం. మాకు సాయం ఉండాలి. తీసుకుని వచ్చారు? ఆటో పట్టుకొని వచ్చినాం. 3,500 కిరాయి అన్నాడు. పట్టుకొని వచ్చినాం. ఇంకా కొండ వేములవాడ దర్శనం చేసుకున్నాం. ఈడికి వచ్చినాం బిడ్డ. మాకు సాయం ఉండాలని. ఒకసారి అల్లు పట్టుకొని చూపించారా? ఎట్లా పట్టుకుంటారు? మేము అల్లు అంటే ఏదన్నా పిశాసులు ఉంటే అట్లా పట్టుకుంటారా? ఏదైనా ఉంటే ఇట్లా వచ్చి ఇట్లా తూలుతారు. ఏదన్నా పట్టుకుంటారా? పట్టుకుంటారు. పోతుంది అంటే ఇక మన నమ్మకం. రూపాయి బిల్ల పెడతారు కదా, అది రూపాయి బిల్ల పెడతాన్నాం అంటే మాకు ఏదన్నా కోరుకుంటే మాకు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటాం. మాకు పంట ఇస్తావా దేవుడా, సాయం ఉంటావా అంటే సాయం ఉంటానంటే ఆ బిల్లలు ఒకట్లా అతుకుతాయి. నాది అతకలే పడ్డది. నాకు సాయం ఉంటాడో ఉంటాడు మరి కింద పడ్డది. మోసం చేయొద్దని ఇంత ఎండల కాళ్ళకు చెప్పులు లేక ఈ వరకు మేము మంచి నీళ్ళు దాకా చేయగా దర్శనం చేసుకుంటాను. భగవంతుని వేడుకుంటాను. మీ కోరికలు అన్ని నెరవేరుతాయమ్మా ఇక్కడికి వచ్చి. సరే, నెరవేరాలనే మా కోరిక. నెరవేరాలని. మంచిది. సరే.